దట్ ఈజ్ నారా లోకేష్ అంటున్న ఏపీ ప్రజలు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక్క మెసేజ్ చాలు తన గవర్నెన్స్ ఏంటో చూపిస్తున్నా, తన పవర్ ఏంటో చూపిస్తున్న నారా లోకేష్ అసలు ఆయన చేస్తున్న దానిలో ఏమేమి గమనిస్తున్నారు? అయితే గత ప్రభుత్వ హయాం నుంచి ఎవరెవరైతే నారా లోకేష్ ని పప్పు అని అంటే రకరకాలుగా చాలా మంది కూడా ఆయనకి ఏమి నాలెడ్జ్ లేదని, రాజకీయాల మీద అసలు ఆయనకు ఆసక్తి లేదని, సో ఇట్లా రకరకాలుగా చాలా మంది అన్నప్పటికీ ఎవరెవరైతే ఈ విధంగా తన గురించి నెగిటివ్ గా మాట్లాడారో, ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పనులు కావచ్చు, తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వీటన్నిటినీ చూస్తే ఖచ్చితంగా అరే దట్ ఈజ్ నారా లోకేష్ అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే విధంగా ఉంది. అంటే ఎవరైతే నెగిటివ్ గా మాట్లాడారో వాళ్ళు కూడా ఆయనని గొప్పగా పొగిడే ఇలా అంటే గొప్ప గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు. అంటే ఇప్పుడు నార్మల్ గా ఒక రాజకీయ నాయకుడు కానీ, రాజకీయ నాయకుల వరకు ఎందుకు ఒక గొప్ప వ్యక్తి అనుకోవచ్చు. సో ఆయన కూడా ఒక మెసేజ్ కానీ ఫోన్ కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది రియాక్ట్ అవ్వరు. సో కాకపోతే ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా అంటే వాళ్ళకు డైలీ ఎన్నో పనులు ఉంటాయి, ఎన్నో మీటింగ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు. సో ఇలాంటి ఇంత బిజీ టైంలో కూడా ఒకరు మెసేజ్ చేస్తే వాటిని చూస్తారంటే ఎవరు కూడా నమ్మరు. అయితే ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే గుంటూరులోని ఒక రమేష్ హాస్పిటల్ అన్నమాట. ఆ హాస్పిటల్లో ఒక అమ్మాయి బ్రెయిన్ డెడ్ తో చనిపోయింది. కాకపోతే తన ఆర్గన్స్ అన్ని కూడా చాలా అంటే అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ప్రాణదానం చేస్తే వాళ్ళైనా బతుకుతారని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తన బాడీలోని ఆర్గన్స్ అన్ని కూడా డొనేట్ చేయడానికి ఒప్పుకున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఆమె వల్ల అప్పటికే 8 మందికి ప్రాణదానం అయితే దక్కిందంట. ఇంకా ఓన్లీ గుండె మాత్రం ఉంది. సో ఆ గుండెని ఇక్కడ నుంచి తిరుపతికి తరలించాలి. సో తిరుపతికి తరలించాలంటే ఖచ్చితంగా గుంటూరు నుంచి తిరుపతి అంటే కొన్ని గంటల వ్యవధి దాటుతుంది. సో ఆ గంటల వరకు కూడా గుండె అదే విధంగా ఉంటుందంటే దాని కండిషన్ ఆ విధంగా ఉండదు, ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ రమేష్ హాస్పిటల్ సిబ్బంది ఏం చేశారు, వెంటనే నారా లోకేష్ గారికి ట్విట్టర్ వేదికగా ఒక మెసేజ్ అయితే అందించారు. సో ఇలాంటి మెసేజ్ కి ఆయన రియాక్ట్ అవ్వడం అనేది ఒక అరుదైతే వితిన్ మినిట్స్ లో కూడా రియాక్ట్ అయ్యి ఒక ప్రత్యేకమైన విమానాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయించి ఇక్కడ నుంచి తిరుపతికి మాత్రం ఆ గుండెని ఆయన పంపించడం జరిగిందంటే అక్కడ ఎవరైతే ప్రాణం కోసం గుండె కోసం కొట్టుమిట్టాడుతున్నారో ఒక ప్రాణాన్ని కూడా నిలబెట్టారు. అంటే సోషల్ మీడియా వేదికగా ఎన్నో అంటే కొన్ని వందల మెసేజ్లు వస్తూ ఉంటాయి. అందులో ఇలాంటి ఎమర్జెన్సీకి సంబంధించి ఒక మెసేజ్ ని చూడడమే కాకుండా వెంటనే రియాక్ట్ అయ్యి తన సొంత డబ్బులతోని ఒక ప్రత్యేకమైన విమానాన్ని ఏర్పాటు చేయించి ఇక్కడ నుంచి అక్కడ ఆ ఎయిర్పోర్ట్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మళ్ళీ ఒక ప్రత్యేకమైన వాహనాన్ని కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగిందంట. సో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇటు ఒక గుండెని కావచ్చు ఇక్కడ నుంచి అంత దూరం తీసుకెళ్లి ఒక మనిషి ప్రాణాన్ని మాత్రం ఆయన బతికించగలిగాడు. సో చాలా మంది ప్రజలు కూడా ఈ విషయం తెలిసిన తర్వాత దట్ ఈజ్ మా నారా లోకేష్ అంటే ఇప్పటి వరకు ఎవరెవరైతే ఈయన గురించి నెగిటివ్ గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా నోటి మీద వేలేసుకొని వాళ్ళే గొప్పగా పొగిడేటువంటి గొప్ప గొప్ప పనులు చేస్తున్నారనే విధంగా అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సో ఇదే విధంగా ఓన్లీ నారా లోకేషే కాకుండా చంద్రబాబు నాయుడే కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మిగతా నాయకులు ఎవరెవరైతే ఉన్నారో మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా ప్రజల కోసం ఇదే విధంగా పనిచేస్తే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనే విధంగా అందరూ కూడా కోరుకుంటున్నారు.